కేసీఆర్కి అయితే కవిత గండం తప్పటం లేదు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాటలు ఎక్కువైనాయి, చేతలు తక్కువైనాయి. చేస్తున్నది చెంచాడు, చెప్పుకుంటున్నది చెంబుడు. దాంతో విరక్తి చెందుతున్నటువంటి ప్రజలలో వస్తున్నటువంటి అసంతృప్తిని చల్లార్చలేకపోతోంది. దాంతో పాటుగా ఉన్న పార్టీలో 10 గ్రూపులతో వివాదం రక్తి కడుతూ ఉంది. రాజకీయ పత్రికలకి సంబంధించినంత వరకు రాజకీయ వార్తలకి ఉపయోగపడుతున్నది తప్పించి ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతోంది అంటే సందేహాస్పదమైనటువంటి పరిస్థితి. అలాగే ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీగా లేకుండా పోయినటువంటి పరిస్థితులలో గతంలో కేసీఆర్కి ఇప్పుడున్న ప్రభుత్వానికి పోల్చుకోవడం ప్రారంభించి ఇప్పుడిప్పుడే కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆ గ్యాప్ని క్యాష్ చేసుకునేటటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కొంతవరకు వెనకబడింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది, కానీ ఆ తర్వాతన వాళ్ళకి సంబంధించినటువంటి ఇగో